నరుల కాలము ఎలాంటిదట? యుద్ధ కాలమట. ఆధ్యాత్మికంగా క్రైస్తవుడనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, నువ్వు తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధము చేయాల్సిందే, యుద్ధము చేయాల్సిందే. నువ్వు సాధారణంగా ఉన్నట్లయితే, నువ్వు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే నీకు ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాదు. కానీ నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడాలి అనంటే, ఆ పరలోక రాజ్యములో దేవుని చేత ఘనత పొందాలి అనంటే, నీవు జీవ కిరీటాన్ని ధరించాలి అనంటే, క్రైస్తవుడనబడినటువంటి నీవు, క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడాలని ఆశ కలిగినటువంటి నీవు ఎక్కడ నిలబడాలి? యుద్ధ రంగములో నిలబడాలి, యుద్ధ రంగములో నిలబడాలి.